నర్సరావు పేటలో అరెస్ట్ చేసిన పోలీసులు బెయిల్ పిటిషన్ కోర్టు కొట్టేసిన వెంటనే రంగంలోకి ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎస్పీ ఆఫీస్కు తరలింపు 14 కేసుల నమోదు. ట్యాపింగ్ కేసులో ముగిసిన బెయిల్ పిటిషన్ వాదనలు తీర్పు నేటికి వాయిదా వేసిన నాంపల్లి కోర్టు. చిరుతను తప్పించబోయి కోర్టు బోల్తాబడి భార్య మృతి, భర్తకు తీవ్ర గాయాలు. నిజామాబాద్ జిల్లా మోపాల్లో దుర్ఘటన చాలా బాధాకరం. ఇక్కడ చూస్తే మెట్టు దిగిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఢిల్లీలో వేణుగోపాల్ దీపాదాస్తో భేటీ, ఫలించిన అధిష్టానం బుజ్జగింపులు, కాంగ్రెస్తోనే జాతి ఐక్యతన ఎమ్మెల్సీ, పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికి ప్రాధాన్యం. దీపాదాస్ మున్షి. కళ్యాణ లక్ష్మి చెక్కులకు ఆగస్టు వరకు గడువు, ఈలోపే లబ్ధిదారులకు అందిస్తాం హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం. ఈలోపే అందిస్తారట. ఇగో సిబిఐ కస్టడీకి కేజ్రీవాల్ 3 రోజులకు అనుమతించిన ప్రత్యేక కోర్టు. మద్యం కేసులో ఆయనది కీలక పాత్ర. తప్పంతా సిసోడియాదే అంటున్నారు సిబిఐ న్యాయవాది వాదనలు. ఇదంతా మీడియా వేదికగా సిబిఐ కుట్ర, సిసోడియా తప్పు చేశారని ఎన్నడూ కూడా అనలేదు కేజ్రీవాల్. ఇది చూడండి బాధాకరం. ఇక ఉచిత విద్య ఉచిత వైద్యం ఇచ్చిన అతను తీసుకున్నటువంటి తప్పు, ఆయనని ఈ ఉచ్చులో ఇరికిచ్చిర్రా కేజ్రీవాల్ని, లేకపోతే ఆయన మైండ్ సెట్ కౌన్సిలింగ్ చేసేసి పెట్టు ఇట్లా వస్తుంది, ఒక్కసారి అయిపోతుంది, తర్వాత ఇక నువ్వేం చేయక్కర్లేదు, స్కాము ఇది ఒక్కటి చేస్తే ఇక బాగుంటుంది అని చెప్పి మా కవితక్క లాంటి వాళ్ళు బ్రెయిన్ వాష్ చేసి ఆయనని మార్చేసిరా తెలియదు. కానీ అద్భుతంగా ఉచిత విద్యని తీసుకొచ్చి మంచి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి, ఇట్లా మంచి నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తి ఇట్లా జైలు పాలు అవ్వడము లిక్కర్ స్కామ్ విషయంలో చాలా బాధాకరం. క్షణికావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాల ఇరికిచ్చిండ్రా ఏందనేది ఎవరికి తెలియదు. కానీ ఈయన చేసిన ఒక మంచి పని ఏంటంటే ఉచిత విద్యని ఇవ్వడం. నెక్స్ట్ ఇక్కడ చూస్తే కదలరు మెదలరు, సగం మంది భారతీయులు వ్యాయామం చేయట్లే, శారీరక శ్రమ లేని వారు 49.4%, పురుషుల కంటే మహిళలే ఎక్కువ. ఇలాగైతే దేశంలో 2030 నాటికి 60% మంది శారీరక నిర్బలులు అవుతారు, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతారు. ఆల్రెడీ పడుతున్నారు, మన భారతదేశంలోనే ఎక్కువ ఇంతమంది. అట్లాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక, లాన్సెట్ గ్లోబల్ హెల్త్లో వ్యాసం. భారత్లో 18 ఏళ్లకు పైబడిన వారిలో దాదాపు సగం మంది అవసరమైన మేరకు శారీరక శ్రమ చేయడం లేదట. నడక, వ్యాయామం లాంటివి ఏమి కూడా చేయరట. దేశంలో ఇలా శరీరానికి పెద్దగా పని చెప్పని వారి సంఖ్య భారీగా పెరిగిపోయిందట. 2000 సంవత్సరంలో ఇలాంటి వారి సంఖ్య 22.3% ఉండగా 2022 నాటికి 49.4% పెరిగిపోయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఈ అధ్యయనం లాన్సెట్ గ్లోబల్ హెల్త్లో ప్రచురితమైంది. కనీస వ్యాయామం చేయని వారిలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉండడం మరో విశేషం. WHO అధ్యయనం ప్రకారం 2022 నాటికి శరీరానికి అవసరమైనంతగా వ్యాయామం చేయని పురుషులు 42% ఉంటే మహిళలు ఏకంగా 57.2% ఉన్నారు. ఇది ఇలాగే కొనసాగితే 2030 నాటికి దేశంలో 18 ఏళ్లకు పైబడిన వారిలో 60% పైగా శారీరకంగా నిర్బలురయ్యే ప్రమాదం ఉందని WHO హెచ్చరించింది. శారీరక శ్రమ లేకపోవడం వల్లే గుండె జబ్బులు, అట్లాగే టైప్ 2 మధుమేహం, మతిమరుపు, క్యాన్సర్ల వంటి వ్యాధుల బారిన పడే ముప్పు ఉందని తెలిపింది. పెద్దలు వారానికి కనీసం 150 నుంచి 300 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని WHO సూచించింది. కఠినమైన వ్యాయామం అయితే వారానికి 75 నుంచి 150 నిమిషాలు చేయాలని చెప్పి పేర్కొంది. ఇక ప్రపంచంలోని 195 దేశాల్లోనే సరిపడినంత వ్యాయామం చేయని దేశాల జాబితాలో భారత్ 12వ స్థానంలో ఉంది అని చెప్తా ఉన్నారు. దీంట్లో మహిళలే ఎక్కువగా ఉన్నారు. సో ఒకప్పటి ఇంటి పనులు ఇప్పుడు మాయమైపోయినాయి. సో అన్నిటి కూడా మిషన్స్ మీదనే ఆధారపడి ఉన్నాము. అయితే ఇప్పుడు దానికి అంటే మన బాడీ వ్యాయామం చేయాలి అంటే సో అట్లీస్ట్ వాకింగ్ అన్న చేయాలని చెప్తా ఉన్నారు. సో భారతదేశంలో సగం మంది భారతీయులు ఎవరు కూడా
దీనికి దూరంగానే ఉన్నారు. దానికి కారణంగానే చాలామందికి షుగర్ లెవెల్స్, బీపీలు ఇవన్నీ చిన్న ఏజ్లో రావడం అనేవి జరుగుతూ ఉన్నాయి. జూనియర్ డాక్టర్ల సమ్మె విరమణ, నేటి నుంచి విధుల్లోకి. మంత్రి సమక్షంలో జూనియర్ డాక్టర్ల ప్రకటన. వారి సమస్యలను పరిష్కరించాం. 2 రోజుల్లో 610 కోట్ల విడుదల చేశాం. ఉస్మానియా కొత్త భవనాన్ని నిర్మిస్తాం. ఫుడ్, డ్రగ్స్ ల్యాబ్లను బలోపేతం చేస్తాం. వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ మంచి నిర్ణయం తీసుకున్నారు మొత్తానికి. నెక్స్ట్ దిశ చూద్దాము. దిశ విషయానికి వస్తే గనక RRR సౌత్కు జాతీయ హోదా ఇవ్వండి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 6 లేన్లుగా విస్తరించండి. కేంద్ర మంత్రి గడ్కరీకి ముఖ్యమంత్రి రేవంత్ రిక్వెస్ట్. జాయినింగ్స్ స్పీడప్. చేరికలకు ఏఐసిసి నుంచి గ్రీన్ సిగ్నల్. సంస్థాగతంగా ఇది తప్పనిసరి, లేదంటే ప్రధాన ప్రత్యర్థికి అడ్వాంటేజ్. అసంతృప్తి అలకలను కూడా డీల్ చేయాలి. పార్టీ సీనియర్ లీడర్ల ప్రయారిటీ తగ్గించొద్దు. పిసిసికి హైకమాండ్ నుంచి సూచనలు. పార్టీలో చేరబోయే లీడర్ల జాబితా అధిష్టానానికి. అసెంబ్లీ సెషన్లోపే మరో 11 మంది హస్తం గూటికి. సంప్రదింపులు. లేటెస్ట్ స్టేటస్పై రేవంత్ వివరణ. బీజేపీని కంట్రోల్ చేయడానికి పక్కా వ్యూహం. అయిపోయింది. ఈ 11 మందితోనే మీ చరిత్ర, కాంగ్రెస్ చరిత్ర తెలంగాణలో ముగియబోతుంది. వచ్చాడా భరత్? ఓకే. సో ముగియబోతుంది. 11 మంది హస్తం గూటికి ముగియబోతుంది. సంప్రదింపులు. లేటెస్ట్ స్టేటస్పై రేవంత్ వివరణ. బీజేపీని కంట్రోల్ చేయడానికి పక్కా వ్యూహం. ఈ 11 మంది చాలండి. ఆల్రెడీ అయిపోయాయి. కాంగ్రెస్ అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్ అయింది. కాంగ్రెస్ అవినీతి పరులను కడవాలు కప్పి తీసుకుంటా ఉన్నది. రెడ్ కార్పెట్ వేసి పిలుస్తూ ఉన్నది. అవినీతిని అట్లా తీసుకొస్తూ ఉన్నది. ఓకే. మిగతా 11 మంది ఎమ్మెల్యేలు ఎవడో ఎవరికి తెలియదు. వాళ్ళంత నీతి నిజాయితీలు అయితే కాదు. వద్దనుకులోళ్ళని ప్రజలు వద్దనుకునోళ్ళని పార్టీలకు తీసుకొస్తున్నారు. అక్కడి నుంచే మీ పార్టీ ఓటమి అనేది దినదిన గండంగా మారబోతోంది. రేవంత్ రెడ్డి గారు రాసి పెట్టుకోండి. నెక్స్ట్, చేరికలకు మా పార్టీ డోర్స్ ఓపెన్. పాత నేతలకు ప్రాధాన్యం తగ్గకుండా చూసుకుంటాం. సంజయ్ చేరికపై జీవన్ రెడ్డి ఫీల్ అయ్యారు. పిసిసి చీఫ్ బాధ్యతలు మార్పుపై అధిష్టానానికి స్పష్టమైన అవగాహన. మీడియాతో స్టేట్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. చూద్దాం మరి అధ్యక్షులుగా ఎవరు ఉంటారో, మరి ఏం చేస్తారో, ఎట్లా నెట్టుకొస్తారో. ఐక్యంగా పనిచేయాలన్న హైకమాండ్. పార్టీకి లీడర్లు, క్యాడర్ చాలా ముఖ్యం. చేరికల సమయంలో పార్టీకి లీడర్లు ముఖ్యమే, క్యాడర్ ముఖ్యమే. ఆ క్యాడర్కి ఏమైనా పదవులు ఏంటంటే మాత్రం ముందుకు రారు. క్యాడర్ మాత్రం కావాలి. ఇక చేరికల సమయంలో స్థానిక లీడర్ల అభిప్రాయాలు తీసుకోవాలి. ఇదే విషయాన్ని కేసీ వేణుగోపాల్కు వివరించారు జీవన్ రెడ్డి. జాతీయ ప్రధాన కార్యదర్శితో భేటీ తర్వాత అలకవీడిన ఎమ్మెల్సీ. నేడు హైదరాబాద్కు రేవంత్ రెడ్డి. నెక్స్ట్, రాజకీయ ఒత్తిళ్లకు లొంగద్దు. పార్టీ మారినా నో యూజ్. కష్టకాలంలో పార్టీకి అండగా ఉండండి. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఎమ్మెల్యేలతో పార్టీ అధినేత కేసీఆర్. సమావేశానికి మల్లారెడ్డి, మరి రాజశేఖర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, సుధీర్ రెడ్డి, పల్లా హాజరు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయండి. జగదీష్ రెడ్డి. శాసనసభ స్పీకర్, సెక్రటరీకి ఈమెయిల్, స్పీడ్ పోస్ట్ ద్వారా ఫిర్యాదు. నేడు హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిటిషన్ విచారణ. రాజకీయ ఒత్తిళ్లకు భయపడద్దని, లొంగద్దని, ధైర్యంగా ఉండాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పార్టీ అధినేత కేసీఆర్ సూచించారు. వారితో బుధవారం సమావేశమైన ఆయన కష్టకాలంలో పార్టీకి అండగా ఉండాలని చెప్పి కోరారు. జడ్జిలకే లంచం ఇవ్వాలనుకుంటున్నారా? ఇది న్యాయ వ్యవస్థ స్వతంత్రతకే మచ్చ. న్యాయం అమ్ముడుపోయిందనే అపవాదు. ఇలాంటి ఆరోపణలపై విచారణ జరగాలి. అడ్వకేట్ వెంకటరమణపై హైకోర్టు ఆగ్రహం. 7 కోట్ల లంచం తీసుకున్నాడని ఆయనపై బాధితుడి కంప్లైంట్.
ఓ కేసులో అనుకూలంగా తీర్పు వచ్చేలా చేస్తున్నాడని ఆరోపణ. నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు, లోతుగా దర్యాప్తు చేయాలని పోలీసులకు కోర్టు ఆదేశం. ఓ కేసులో జడ్జిలతో మాట్లాడి అనుకూలంగా తీర్పు వచ్చేలా చేస్తానంటూ అడ్వకేట్ వెంకటరమణ తన వద్ద నుంచి 7 కోట్లు తీసుకున్నాడని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని చెప్పి సదరు అడ్వకేట్ హైకోర్టులో పిటిషన్ వేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై జస్టిస్ లక్ష్మణ్ సీరియస్గా స్పందించారు. ఎఫ్ఐఆర్ కొట్టేయలేమని స్పష్టం చేసిన న్యాయమూర్తి కేసును లోతుగా సమగ్రంగా దర్యాప్తు చేయాలని, దానిని డీసీపీ పర్యవేక్షించాలని చెప్పి ఆదేశించారు. జడ్జిలకే లంచం ఇవ్వాలనుకుంటున్నారా?